విచ్ వన్ ఈజ్ గుడ్, వెదర్ లవ్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్? హ్యావింగ్ లవ్ ఇన్ మ్యారేజ్ ఈస్ బెస్ట్. మీరు గుడ్ అడిగారు, నేను బెస్ట్ చెప్తున్నాను. హ్యావింగ్ లవ్ ఇన్ మ్యారేజ్, అంతే. అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా కాదు, మ్యారేజ్లో లవ్ ఉండాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ లవ్ అనే దానికి జనరల్గా ఏమంటారు అంటే, జనరల్గా మనకి మనం అనుకునే డెఫినేషన్ కాదండి. యాక్చువల్గా లవ్ అనేది మనం అనుకునే డెఫినేషన్ కాదు. మనకి లవ్ అంటే ఏంటంటే, ఒక ఆడ మగ మధ్య ఉన్నది మాత్రమే లవ్ అని మనం భావిస్తాం. కానీ ఇట్ ఈస్ లవ్ ఈజ్ సంథింగ్ బియాండ్ ఆల్. ఆ లవ్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే చూడాలి. ఓకే, సో దట్ ఈస్, కాల్ చేయండి, మాట్లాడదాం. ఆ లవ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ వాస్ట్. అంటే అది ఏంటో చెప్పలేను, కానీ అది ఏంటో చెప్పడానికి ఇక్కడ సమయభావం సరిపోదు. కానీ బయట ప్రపంచంలో అనుకునేది మట్టుకు కాదండి. బయట ప్రపంచంలో అనుకునేది మట్టుకు కాదు లవ్ అంటే. ఎందుకంటే లవ్ అంటే జనరల్గా చాలామంది ఇవ్వటం, ప్రేమను ఇవ్వటం అంటే అవతల పార్ట్నర్కి మనం ఇస్తూ ఉండాలి, అవతల వ్యక్తి నుంచి ఆశించకుండా మనం ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి, ఓహో ఇదే సిస్టమ్ ఏమో, నేను ఇవ్వాల్సిన అవసరం లేదేమో, నేను తీసుకుంటూ ఉండటమే తనకి నేను చేసే ఫేవర్ ఏమో అని భ్రమించిన కేసులు నేను చూశాను. అంటే ఈ అబ్బాయి భర్త భార్యను ప్రేమిస్తూ తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తుంటే, అలా ఏర్పాటు చేసుకోవటము లేదా తనకు కావాల్సినవి అడిగి తెప్పించుకోవటం అనేది తన హక్కు, భర్త బాధ్యతగా భావించే స్త్రీలు నేను ఎరుగుదును. అలాగే భార్య చేస్తుంటే భర్తలు భావించడం కూడా నేను చూశాను. అది కాకుండా ప్రేమ అంటే అడ్జస్ట్మెంట్ అవ్వటం, ఈ విషయాల్లో అడ్జస్ట్ అవ్వటం అనేది, అది నేను చూశాను. ఇవేవి కూడా లవ్ కాదండి. లేదా నేను చూడకుండా నేను ఉండలేను అంటాం, ఇది అంతకంటే కాదు. సో దీస్ ఆర్ ఆల్ నాట్ లవ్. ఇవన్నీ కూడా లవ్ అనే పేరుతో బద్నామైన విషయాలు, లవ్ని బద్నాం చేసిన విషయాలు ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ నాట్ లవ్. లవ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ 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 బియాండ్ అన్నమాట. సో విల్ డిస్కస్ ఇట్ సమ్వేర్ when you meet me sometime. Okay.